మిక్సీలో రుబ్బుకున్న పిండితోటి కూడా ఇడ్లీలు స్పాంజ్ లాగా బాగా తెల్లగా రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఒక గిన్నెలోకి 1 కప్పు మినపగుళ్ళు, పావు కప్పు సగ్గుబియ్యాన్ని వేసుకొని 2-3 సార్లు నీళ్లు పోసుకొని వంపేసుకున్న తర్వాత మళ్ళీ నీళ్లు పోసుకొని 4 గంటల పాటు నానబెట్టుకుందాం. ఇప్పుడు వేరే గిన్నెలోకి అదే కప్పుతోటి 2.5 కప్పుల సన్నటి ఇడ్లీ రవ్వ, 1 స్పూను కల్లుప్పు కూడా వేసుకొని చేతితోటి బాగా పిసుకుతూ ఈ రవ్వనంతా కూడా 2-3 సార్లు నీళ్లు పోసుకొని వంపేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 1 స్పూను కల్లుప్పు వేసుకొని గిన్నె నిండుగా నీళ్లు పోసి 4 గంటల పాటు రవ్వను నానబెట్టుకోవాలి. ఇలా నానిన పప్పుని వాటర్ రాకుండా పప్పు వేసుకొని తగినన్ని వాటర్ పోసుకుంటూ పిండిని అయితే మరీ లూజుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలో తీసుకున్న తర్వాత రవ్వలో నుంచి నీళ్ళన్నీ వంపేసి చేతితోటి బాగా పిండేసి రవ్వనంతా వేసుకొని మినప్పిండి రవ్వ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి నైట్ అంతా కూడా పులియబెట్టుకున్నామంటే తెల్లారికి ఇలా చక్కగా పులిసిద్ది. ఇప్పుడు ఇందులోకి రుచి సరిపడిన సాల్ట్, 1 స్పూన్ వాటర్ కూడా పోసుకొని పిండినంతా బాగా కలుపుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలోకి 1 గ్లాస్ వాటర్ పోసుకొని ప్లేట్లకి అంటుకోకుండా ఉండడం కోసం తడి చేసుకొని ఇలా ఇడ్లీ వేసుకొని 10 నిమిషాలు ఉడికించేసామంటే ఇడ్లీ రెడీ.